ముంగడ మాట్లాడకు వెళ్ళి మమ్మీ కలిసి ఎందుకు పనికొస్తాయి తల్లి? మేము వృద్ధులం అయ్యాం కదా, మా మాటలు పనికిరావు, మేము పనికిరాము. అవును, కానీ మేము కట్టిన పట్టాభిషేకం కట్టిన ఈ పట్టణం అంతా పనికొస్తుంది, భూషణంలో పనికొస్తాయి, మా అంతంతా పేరు దేశం కదా, అవి కూడా పనికొస్తాయి కదా. ఓహో, మీరే కన్నారా? అవి కూడా మీరు సంపాదించిందా? ఓ మీరు సంపాదించారా? మీ బిడ్డలకు మీ కొడుకు మీరే సంపాదించారట. ఈ ముసలోడు ఎంత పడుతుంది చూడండి, చూడండి. ఎంత మాటలు ఉంటుంది. ఆ భర్తని పట్టుకొని మురుకుడు ఆడుతున్నావు, చెక్కలు ఆడుతున్నావు, నీకు ఇది న్యాయమా తల్లి? మమ్మల్ని ముసలోని ఇంత బాధ పెట్టినా నీకు ఎలా మాట్లాడుతున్నారు తల్లి? నిన్ను బాధ పెడుతున్నా నేను బాధ పెట్టిందే. నిన్న కుక్క నిన్న కుక్క అంటావా నువ్వు? ముసలుడా ముసలి ముసలి మనవి కుక్కనంటే నేను ఏవే ముసలంట నేను కుక్కనాయే, నేను కుక్క లెక్క మీ మీద కలవ వస్తున్నామాయే, నేను గద్దెలు అంటున్నావు, కుక్కలు అంటున్నావు, మెక్కల కొట్టి తల్లి లాంటిది నువ్వు ఎందుకు అలా కోపేసుకున్నావు? చూసావా నేను కుక్క అట, అది మాట ఎంత చూడనప్ప. నేను కుక్క ఎంత పెద్ద మాట ఉంటుంది. నేను అన్న ఎప్పుడు చూడనప్పుడు నేనుండే నా మొగడి నా మొగడు వచ్చేది ఇక్కడ వీళ్ళని ఎట్లా వెళ్ళేది అట్లా ఎంత చూద్దాం. ఎంతటి దుర్మతి ఏమంటున్నావు? ఇంత మాత్రం నీకు బుద్ధి జ్ఞానం ఉన్నదా? నీ తల్లి లాంటి అత్తమ్మని పట్టుకొని నువ్వు కొట్టుతున్నావు, కలుగుతున్నావు, నీకు ఎలా చేతులు వస్తున్నాయి? నీకు ఇంచు మందమన్న ఇంగిత జ్ఞానం ఉన్నదా? నీకు అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు కదా. నీ అమ్మ నాన్న ఇంట్లో కొడుతున్నదా? మీ వదిలే మీ మరదలు అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నారు కదా. మీ అన్నదమ్ముల భార్యలు మీ అమ్మని నాన్న ఇంట్లో కొడుతున్నారా? ఎందుకు కొడతారు? కొడితే నువ్వెందుకు కొడుతున్నావు? అంత మాట్లాడుతున్నావా? అవును. నాకు ఇంకా నువ్వు నా మాట మీద కాబట్టి నేను సిగ్గులే అని పడతావా? నీకెంత మట్టి మాటలాతో చెప్పిన పనులు చూడండి కదా. మట్టి మాటలాతో చెప్పిన పనులు చూడండి కదా. మట్టి మాటలాతో ఓరి ముసలివాడ నాకు సిగ్గులే పడుతున్నావు. నేను నెత్తి బట్టి జుట్టు బట్టి చూడబట్టే నాకు ఎన్ని మాట్లాడుతున్నాడు. నేను బతుక ఈ నాశనం అయిపోయి మీరు భూమిలో ఓడి మీరు గిన్నె ఎందుకు అలా పిచ్చి కొడుతున్నావు? చూసి అది ఇది వచ్చి
అదే చూసినావా? నన్ను ఎన్నెన్ని మాట్లాడుతున్నా సిగ్గులే కదా, కుక్కనట గద్దనట ఒక్క లెక్కన ఒక మాటలు నేనుందా నేను పోతున్నా ఎటు పోదాం నదియా ఎటు పోదాం ముళ్ళ దగ్గర నేను వెళ్ళిపోతే ఇప్పుడే ఎటు ఎటు పోవుడటు నేను ఈ సంసారం ఇయ్య సంసారం ఏకున్నా సరే కానీ మనం పోవుడటు ఇంటికి నా అమ్మగారింటికి మీ అమ్మగారింటికి ఆడ అదిగట్టు మనకు పెడతారా మన కూడు పెట్టుకుంటే అని నెత్తినికి ఒకటి బుద్ధి నేను పెట్టించుకుంటే కదా ఇప్పుడు నిన్ను కుదుతారో నన్ను కుదుతారు మళ్ళా నిన్ను కుదిపిస్తా నేను ఎందుకు దూరపడతా మన మీద మనలకు పెడతలేం కదా ఆడ మనకు పెడతారా పెట్టకుంటే నేను పెట్టించుకొని తింటాను కదా బలిమిడి కన్నా నేను వేసుకొని తింటాను మరి మన ఇంట్లో మనం ఉండి మన అత్తమామకు మంచిగా పోసి మనం మంచిగా తింటే అయిపోతుంది కదా మన ఇంటికాడ మనం అంటు గాలికి ఎందుకు పెట్టేది నేను పెట్టా నేను పెట్టదు అయ్యా ఏ పెడితే పుణ్యము అంటే అట్లా లేదు నేను పెట్టా వెళ్ళిపో శాత కాకుండా లేదే నువ్వు నాకే మాట్లాడాలి ఏమంటున్నావే తెలుపు మీ ఏమిటి మేమేం చేసినాం తల్లి మమ్మల్ని ఇంత మాటలాడుతున్నావు అవునా ఇంత పైకి వచ్చి కొడుతున్నావు నా భర్త కొడుతున్నావు నన్ను కొడుతున్నావు మేమేం తప్పు చేసినాము తల్లి ఓ అట్లంటావా నేనేం చెప్పేసి వస్తున్నావే మనది ఎటువేమి లేదు ఓహో అదయ్యా వాళ్ళు ఏమంటున్నారు చూసినావా బాబు శాతగా వినబడుతున్నారు వారు ఎంత చెప్పి వింటలేరు వారికి మాత్రం బాధలు పెట్టి తిరగ చక్కగా వింటాడు కదా పెట్టాలా లేకుంటే మన ఇంటికి మనం పోదాం లేకుంటే లేదు వెళ్ళిపోదామా సరే సరే వెళ్ళిపోదాం అంటున్నావు కదా ఇక అటద్దు ఇటద్దు ఈ చెట్టు గురి పెట్టుకో లేదయ్యా దగ్గర మాట్లాడు నాకేం బాగా గురి పెట్టుకోవాలి నేను రాని నువ్వు రానివే దస్తగిత్త వాళ్ళు కావాలి కానీ నేను రావు ఆమె చేద్దాం కలిసి అవసరం లేదు మనం చేద్దాం నేను ఏ కష్టం చేసినా మిమ్మల్ని బతికిస్తా తన్నులు పుట్టులు వద్దు సరే అవునా సరే ఇంకో కొంచెం బతినాడికి 10 నాడు ఉంది ఇలా కావాలంటే నేను బతికిస్తా మరా సరే చాలా అనారాశిగా ఉన్నదో 6 దొరకపోయారు 2 పండ్లు అన్నా బతికిస్తాను ఇలా తలా ₹1 వేసినా కానీ నేను బతికిస్తాను సరే ఉంటుందంట నువ్వు అయ్యో అయిందని ఎడుతుందా ఏం లేకుండా మీరు చెప్పే పుట్ట అయినప్పుంటే వార్తలు పెడతా ఇద్దరికి ఏమిటి దరచింతల మాట్లాడుకో దూరంలో ఏమంటున్నావు నీవు నేను కూడు పెట్టాను మాతలు పెడతాను నీకు అన్ని అంటున్నావు కదా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడే మాకు ఏదైనా పెడతాడు కూడు పెడతాడు తండ్రి ఆ కృష్ణ పరంధాముడు నిన్ను రక్షిస్తా అంటున్నాడు ఎట్లా రక్షిస్తాడు నేను చూస్తా కూడు ఎట్లా ఎట్లా చూస్తా కదా నేను చూస్తా కదా ఇప్పుడు నేను చెప్తున్నానుండి
తెలుపుతున్నానా నా మాట అయినుండ్రి మీరు ఇంట్లో నేను చెప్పిన పనులని నేను చెప్పిన మాటలు చక్కగా వినుండ్రి పొద్దున్న లేచి ఏ ముందుగా పొద్దున్న లేచి ఇక ముంగడిగము తెలుపు మామ. పొద్దున్న లేచి ఇల్లు వాకి శుద్ధి చేయాలి నువ్వు వాతం తెల్లగా తోమాలి తర్వాత ఇంటి వాటి ముందర శాంతి తల్లి ముగ్గులు పెట్టాలి తర్వాత మామగారు చెప్పమ్మా మరి ముసలివాడా చెప్పమ్మా ఎటు పెడుతుందో నీ మైండ్ పొద్దున్న లేవా లేచి నా విసిన బట్టలు తీసుకుపోయి గంగనానికి పోయి తెల్లగా ఉతికి ఎండబెట్టుకొని తీసుకొని రావాలా నా బట్టలు మా మంచి బట్టలు కూడా నా బట్టలు ప్రతిభ మరి ఎంతటి వారికి ఎంతటి గతి పట్టి నీ చేతి కింద కొన్ని వేల ప్రజలు బతికిరు ఈ లోదండపురికి లోదండపురి పట్టణానికి రాజునై ఉండి అధిపతి కొన్ని కుటుంబాలను రక్షించి ఇప్పుడు నా కుమారుడు నా కోడలు వచ్చి వాళ్ళకు పట్టాభిషేకం కట్టినంత లోపలనే నాకు ఎంత గతి అయిపోయినది కదా ఇంకా ముంగట ఉన్నదే ఉన్నదంటావా సరే అంత సర్వేశ్వరుడే చూస్తాడు కదా ముసలివాడా అమ్మా ఈ బట్టలు ముళ్ళు ఉన్నాయి అవి ఉత్కరము తెల్లగా చూడడానికి ఒక చీర ఉన్నది ఆ చీరలో తెల్లగా ఉత్కరము ఏ కదయ్యా అది 3 రోజులకు ముట్టబట్టున్నది అది నువ్వు ఉత్కరా లేకుంటే మా ఉత్కరా నువ్వు అన్నం పెట్టకుండా సరే బట్టలు ఉత్కరావు తెల్లగా రామ రామ అమ్మా ఉత్కరము ముందుకన్నా ఇల్లు వాటి శుద్ధిగా నూకుము అడిగినామే తల్లి. కొద్దిగా విత్తనం తీసుకుంటా అదయ్యా అడిగినామే తల్లి. వాళ్ళు చక్కగా పనులు చేసుకున్నా చూడుము నేను ఇంటిలోకి వెళ్ళి చాలా విశ్రాంతి తీసుకుంటా కొద్దిగా అలసిపోయింది కదా అయితే. అవును కదా అత్తయ్య? ఏ కదయ్యా దూరం ఉండి మాట్లాడు చూడుము వాళ్ళు చక్కగా పనులు చేస్తున్నారో చూడుము అదే వాళ్ళు ఊరుకు ఇద్దరు ఒక్కరు ఉన్నా కానీ పవిత్రమైనట్టు నిలయమైపోతుందమ్మా. మహాపుణ్యకురాల వాడుతున్నా లేరు దుర్గ ప్రపంచంలో మంచిగా చక్కదాన్ని కదా అందకంటే చక్కని గుణవంతురాలు ఇక్కడ లేదు కదా లేదు మహాపుణ్యకురాల ఆ పాత్రం ఎప్పుడో మనకు అయితే అనిపిస్తుంది. ఏముంటావు ముసలోళ్ళకు ఏంది ఏం మాట తీసినాడు వాళ్ళు ఏ తెలివైన ఎత్తుల పాత్రమో ఇప్పుడు నీసాలు ఆడుతున్నా గట్లను అదే మరి మాకే వెళ్తే పాత్రమంటున్నా ఏమంటావు మనకు కూడా ముంగట ఏమో అనుకున్నా నాకేం కదా నేను రాని ఇప్పుడు అవును రాలే నా భర్త రాదు నేను రాని ఇప్పుడు మాకే తక్కువ మాకే సరే చూడు నారా మన కోడాలన్న మాటలు ఇంటిగా నారా అవును కదా నారా ఒక మన ఈ యొక్క లోదండపురి పట్టణానికి రాజునై ఉండి కాంతమని నారా ఒక మన ఇవాళ మన కోడలి వలన మనకి ఇంత గతి పట్టించాను కదా అవును కదా సరే తెలుపు ఆ